వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేనేతన్నకు అండగా కొండంత భరోసాగా ప్రభుత్వం. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. చేనేతన్నకు అండగా కొండంత భరోసాగా కూటమి ప్రభుత్వం ఉంటోందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కడియం మండలం దుళ్ల గ్రామంలో 25 లక్షల రూపాయలతో ఎర్ర కాలనీ నందు డ్రైనేజీ సంపు మరియు మోటార్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 52 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీలు ప్రారంభించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బీసీ కమ్యూనిటీ హాల్ నందు చేనేత దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి అన్ని వ్యవస్థల్ని గాడిలో పెడుతున్నామని, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ అభివృద్ధి చేస్తూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా చేనేత కార్మికులకు ఆదుకునేందుకు సంవత్సరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మగ్గం నేసే వారికి అందించడం జరుగుతుందని తెలిపారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ ప్రభుత్వం చేనేతలకు అండగా ఉంటుందని, ఆనాడు చేనేత కార్మికులు నేత నేసిన బట్ట అమ్ముడుపోవటం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని, వెంటనే అన్న ఎన్టీఆర్ వారి దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే చేనేతలను ఆదుకునేందుకు ప్రభుత్వమే కొనుగోలు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, ఏపీ ఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మగ్గరంపై చూపిస్తున్న మంత్రి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి మండల పార్టీ అధ్యక్షులు కడియం మండల అధ్యక్షులు నాని గారు, భరత్ గారు, రామకృష్ణ గారు, చౌదరి గారు, అదేవిధంగా లంకసేన గారు, ఇతర పెద్దలారా, దైవాంగ సోదరులారా, సోదరులారా అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం. ఇప్పుడే చూసాం, చంద్రబాబు గారు ఒక ప్రధానమైన కార్యక్రమానికి వాళ్ళు నాని పెట్టారు. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసుకుంటూ వెళ్ళే దాంట్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రం నష్టపోయింది. రోడ్లు కానీ, కాలువలు కానీ, పనులు కానీ లేకుండా పోయినాయి. ఎక్కడ వేసిన పనులు అక్కడ అయిపోయింది. వాటన్నిటిని సరి చేసుకుంటూ ముందుకు వచ్చే దాంట్లో కొంత లేట్ అవుతుంది. మనం చేనేతకు సంబంధించి మొదటి నుంచి కూడా మన మండలంలో చాలామంది నేత సోదరులు ఉన్నారు కనుక ఈనాడు కాదు నాడు రామారావు గారి టైంలోనే ప్రసాదాల నాన్నగారు, వీరరాజు గారు వాళ్ళంతా కలిపి గొల్లా వీరరావు నుంచి వచ్చి నా రాజమండ్రిలో నా ఆఫీస్ దగ్గర కూర్చొని నాకు చెప్పారు, అయ్యా బట్ట వెళ్ళటం లేదు, ఆకలి తప్పులతో ఉన్నాం, అయితే కొంత ఆల్రెడీ సోలార్ పెట్టుకోమంటున్నాం. సోలార్ పెట్టుకుంటే ఎస్సీలకి అయితే ఫ్రీగా చేస్తున్నాం, బీసీలకి అయితే కొంత సబ్సిడీ ఉంది. ఎవరైనా సోలార్ పెట్టుకుంటే కరెంటు బిల్లు ఉండదు. అయినా కూడా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 26 పైసలు యూనిట్ తగ్గింది. గత ప్రభుత్వం 6 సార్లు పెంచింది, నాడు బాగా కొట్టేసింది అందరికీ. ఇక్కడ చంద్రబాబు గారు వచ్చాక ఖర్చులు తగ్గించారు, నష్టాలు లేకుండా ఉన్నాయి, కొనుగోలు తప్పులు చేయటం లేదు. ఫలితంగా ఇవాళ వ్యవసాయ రంగానికి కానీ ఒక పక్క కరెంట్ ఇస్తూనే, రైతులకు కానీ ఎవరికైనా సరే సహాయం అందిస్తూనే ధరలు తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ 200 యూనిట్లు మీకు, పవర్ లూమ్ అయితే 500 యూనిట్ల వరకు ఫ్రీ.